ఓకే. సో ఇది రివ్యూ విన్నారు కదా! కానీ ఇక్కడ ఫీజ్ ఎలా ఉంటది? అండ్ పేరెంట్స్ ఫీజ్‌కి అక్కడ వచ్చిన మార్క్స్‌కి సాటిస్ఫైడా కాదన్నది పేరెంట్స్‌ని అడిగి తెలుసుకుందాం. సో ఒకసారి పేరెంట్స్ కూడా వెళ్దాం. సార్ మీ అమ్మాయి ఎల్‌కేజీ నుంచి 10థ్ వరకు శ్రీ శారద ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లోనే చదివింది. దానికి రీజన్? అంటే స్కూల్ గురించి ఎంక్వైరీ చేసామండి. బాగా ఉంటదని చెప్పేసి బాగా అన్నవరానికి హైలైట్ స్కూల్ అండి అది. ఫీజులు కూడా కొంచెం కంఫర్ట్‌గా ఉన్నాయని చెప్పేసి ఇంకా ఫస్ట్ నుంచి 10థ్ వరకు కూడా అక్కడే జాయిన్ చేసామని చెప్పి అక్కడే చదివించామండి. ఎప్పుడన్నా భయమేసిందా? ఆడపిల్ల ఇలా జాగ్రత్తలు చెప్పాలి, అక్కడ ఇలా ప్రాబ్లమ్ అవుతుందని ఏమైనా అనిపించిందా? లేదండి. ఎందుకంటే మాకు మాస్టర్‌లందరూ మాకు కంఫర్ట్‌గా అనిపించి ఇంకా అక్కడే చదివించామండి. ఓకే. మిమ్మల్ని ఎవరన్నా వచ్చి పక్కింటోలో లేకపోతే ఇంకెవరన్నా వచ్చి సజెస్ట్ చేయమంటే ఏ స్కూల్ సజెస్ట్ చేస్తారు? ఎందుకు? శ్రీ శారద స్కూల్ బెస్ట్ అండి. అన్నవరం వచ్చి అక్కడే చదివించామని చెప్తాను. ఓకే. సో మరి విన్నారు కదా! ఇది ఊర్లోకి వచ్చి నేను జెన్యూన్‌గా ఒక పర్సన్‌ని అడిగి తెలుసుకుంటున్న రివ్యూ. సో ఇది మీకు ఉపయోగపడుతుందనే కారణం మీద చేస్తున్నాను నేను. మీకు ఎంతమందికి ఉపయోగపడుతుందో నాకు తెలీదు. బట్ ఎవరికైతే అన్నవరంలో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్